జయలలిత ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. దాదాపు 72 రోజుల తరువాత పూర్తిగా కోలుకొని తిరిగి ఇంటికి వస్తుందనుకుంటున్న సమయంలో గుండెపోటు రావడంతో తిరిగి ఎమర్జెన్సీ వార్డుకు చేరడంతో జయలలిత పరిస్థితి ఆరోగ్య విషమించింది. తమ ముఖ్యమంత్రి ఇంటికి వస్తారనుకుంటున్న తరుణంలో తిరిగి ఎమర్జెన్సీ వార్డుకు పోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు డీఎంకే ఏఐడీఎంకేకి సంబంధించిన కార్యకర్తలు జయలలిత ముఖ్యమంత్రి అభిమానులు పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మనం ఒకసారి చూడొచ్చు. అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న వాతావరణాన్ని ఒకసారి గమనించవచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సెప్టెంబర్ 22న శ్వాసకోశ వ్యాధి ఇబ్బందులతో అపోలో ఆసుపత్రికి చికిత్సకు వచ్చిన ముఖ్యమంత్రి 72 రోజుల తర్వాత అటు బ్రిటన్ నుంచి వచ్చిన వైద్యుడు రిచర్డ్స్ గాని అదేవిధంగా ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నుంచి వచ్చిన వైద్య బృందంతో చికిత్స చేస్తూ కోలుకున్నట్లు అపోలో యాజమాన్యం ప్రకటించింది. కానీ నిన్న సాయంత్రం మళ్లీ గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తాజాగా బులెటిన్ విడుదల చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న సాయంత్రం 5 గంటలకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన మహారాష్ట్ర గవర్నరు, తమిళనాడు గవర్నర్, ఇన్ఛార్జి గవర్నర్ అయిన విద్యాసాగర్ ప్రత్యేక ఫ్లైట్ లో చెన్నైకి చేరుకుని అపోలో ఆసుపత్రికి రాత్రి సమయంలోనే అపోలో ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితులను వాకప్ చేసి తిరిగి వెళ్లారు. కానీ అధికారికంగా ఏ విధమైన ప్రకటన చేయలేదు. మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యులు లండన్ లో ఉన్న వైద్యుడు రిచర్డ్స్ తో సంప్రదిస్తూ ఏ విధమైన వైద్య సేవలు అందించాలనే విషయంపై సంప్రదిస్తూ పెద్ద ఎత్తున వైద్య సేవలు, అత్యంత ఆధునికమైన వైద్య సేవలు అందించడం ద్వారా జయలలిత ఆరోగ్యాన్ని కుదుటపరిచేందుకు వైద్యులు మరోవైపు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నట్టు కొద్దిసేపటి క్రితమే అనధికారికంగా ప్రకటించినప్పటికీ అధికారికంగా ఏ విధమైన జయలలిత ఆరోగ్యానికి సంబంధించి ప్రకటన రాకపోవడంతో కార్యకర్తల ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 72 రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతుందని, తిరిగి యథావిధిగా ఇంటికి చేరుతుందని, విధుల్లో పాల్గొంటుందని, తమకు సేవలు అందుబాటులోకి వస్తాయని భావించిన ప్రజలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఎన్నో వ్రతాలు చేశారు, ఎన్నో పూజలు చేశారు. తమ పూజలు, వ్రతాలు ఫలించాయి. ఆరోగ్యం కుదుటపడింది. అమ్మకు తిరిగి వస్తుంది అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో హార్ట్అటాక్ రావడంతో, గుండెపోటు రావడంతో తిరిగి వైద్య సేవల కోసం అపోలోలో ఉండాల్సిన పరిస్థితిపై కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఈ భావోద్వేగాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అటు పారామిలిటరీ బలగాలను, మరోవైపు స్థానిక పోలీసులను ఆయా ప్రాంతాల్లో మోహరించి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి రోజుకొక రకంగా కొద్దిసేపటి తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైన ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో మీడియాలో వార్తలు వస్తున్న సమయంలో నేరుగా అపోలో ఆసుపత్రికి రావడం ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని భావిస్తున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తుండటంతో అపోలో ఆసుపత్రికి వచ్చే రహదారులన్నింటినీ పూర్తిగా కట్టడి చేశారు. కార్యకర్తలందరినీ ఎవరిని ఈ ప్రాంతానికి రానియకుండా నిరోధిస్తున్నారు. కేవలం అత్యంత ప్రముఖులు, నాయకులు, మంత్రుల స్థాయిలో ఉన్న వారిని మాత్రమే ఈ ప్రాంతానికి అనుమతిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రధానమైన జిల్లాల్లో, కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర గవర్నరు వచ్చి స్వయాన అపోలో ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యం వాకప్ చేసినప్పటికీ అధికారికంగా ఏ విధమైన ప్రకటన చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందంకు చేస్తున్న సేవలకు జయలలిత పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని, కొద్దిసేపటి క్రితమే యాంజియోగ్రామ్ చేశారని, యాంజియోగ్రామ్ చేసిన తర్వాత పరిస్థితి కొంత కుదుట పడిందని చెప్పి అనధికారికంగా సమాచారం వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ఏ విధమైన ప్రకటన రావడం లేదు. మరోవైపు మంత్రులందరూ ఈ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఏఐడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తుండటంతో ఈ అపోలో ఆసుపత్రి ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.